అబ్బా దొరసాని దాసి కాయనా పండాయన కాయ అంటే ఏంటిది పండు అంటే ఏంటిది సోపతినాశనంగా పోదాం అని గుళ్ళో పోతుంది మనం పూజ అంగా మరి ఆ భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు నాకు తోట వచ్చింది పాపం గుడ్డ పేగులుదాది మరి దానికి అరడానా నీవనవా అరలయ్య నువ్వు ఇంత పొచ్చే ఉన్నావు అరలయ్య అంటావే అగ్గి పెట్టేంత లేవు ఆరుగురు పోరగాళ్ళ అంటావే అగ్గి పెట్టే అంత లేవు నువ్వేం కంటావే ఈ సాగుదాలకు అంటావా అగ్గి పెట్టేది ఎన్ని పుల్లలు పడతారో నీకు ఎరికేనా 56 56 ఉంటాను ఆయన నీ తాడుకోసే 15 కూడా ఉంటలేవు నా పెట్టెల పుల్లలు అవా నాకు నేను అరడానికి అంటూ నువ్వు ఎంత మోసం చేసినావు నీకు మొగలు లేడా మొద్దులో లేడా పొల్లగల్లు కొడితే ఎవరి పేరు చెప్తావమ్మా ఎవరు నాయన లేడా ఎవరు ఏ నాయన ఆయన పేరు చెప్తావు నాయనే ఆయనకు ఎత్తలేదు ఏంటిదే కాలు రెక్కలు ఎత్తలేవు కరణ సూది ఎంచుకున్న కాంచి కాలు రెక్కలు ఎత్తలేవు అదే ఆయన దగ్గర చిల్లర పైసల ముళ్ళు ఇంతున్నది నువ్వెప్పుడు చూసినవే దారుణం చేయించుకుంటానా అని ఆయన దగ్గర పెట్టా అంటే తిరుపతి యాత్రలు పోతానని అన్ని సంపాదించుకుని ఆయన దగ్గర పెట్టినావు అందుకని వాటి కిందే నన్ను నిలిచి అసలే ఉంటాను నల్లికుంటాడు అంటే నువ్వు ఎట్టుపోతేటప్పుడు పడితే రిచ్చిన పట్టండానే పడితే రిచ్ నేను ఎటుపోతే కట్టేస్తాడవ్వా నేను పత్తెర వేయండి అనుకో పత్తి తడి అగో ఏందనుకుంటాను నేను పొలం పోయి వేయండి అనుకో కట్టి పై చేస్తాడు ఇక నేను నిలపకాలు పోతే జాడి చేస్తాడు నేను దొడ్డి పోతే గడ్డి ఆకిస్తాడు ఏమిటి మా దాసం లేదు మోటు దాసి నా గర్భవాతం వల్ల 2 బిడ్డలతో నాకు కొడుకు సంతాన ఫలం తెచ్చుకున్నా అయిందా అవునమ్మా మరి ఏమంత ఏర్పడతలేదు కదా ఇప్పుడే నానే నీకు ఇయ్యంగా అట్టి కొత్త కూడా కొట్టింది నాకెట్లా ఏర్పడుతుంది నీకెట్లా ఏర్పడుతుంది నీకు కూడా అయిందా అగో బుక్కడి తిన్నది బూరు మానాట సాటెడ్ తిన్నది చెక్కపేడాట ఎండకపోయిన వాళ్ళు సాటెడ్ తింటారు ఎండకపోయిన అట్టే ఉంటుంది దొడ్డున్నోళ్ళు బుక్కడి తింటారు బూరు మాన వాళ్ళకి అట్టే ఉంటారు లేవా సాత కాదు అంత తల్లి కనగాని అంతలో ఇంతలో ఏనాటి కనగాని నవమాసాలు గడత ఉన్నాయమ్మా నల్లవ కపురాన సరేవురా దొరసానికి అక్కుతాంట నువ్వు ఎడబడతానవే నేను ఎడవెక్కిందా పాడు కానీ ఎవరన్నా కక్కుతేగా 2 చెవులు మూసి పట్టుకోవాలి ఎందుకంటావా చెవుల్లోకి వెళ్ళి నాదెళ్ళిపోతాని వెనకడికి అటువంటి పెద్ద మనుషులు 2 చెవుల దగ్గర మూసి పట్టుకునేది అవ్వదు ఇప్పుడు ఏం పెట్టిన ఎరికేనా అవ్వని బాంబులో పెట్టే వచ్చిన ఏం చెప్తారా మనం రాంగా సల్లూరు కాడ 4 ముద్దగాడలు తిన్నది 2 సమోసాలు తిన్నది ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ అయ్యి ఒక దెబ్బే కొట్టింది అనుకో అడవి పందికి తూట పెట్టినట్టు ఓపెన్ కట్ల బత్తెగినట్టు నీ పంత వక్కలు చెక్కలు బిచ్చలు అయి ఏ చాటి లేకుండా పోయి మన చెరువు కాడ గంగారం చెరువు కింద పడతావు అమ్మో అక్కడ గంగారు అంత స్పీడ్ ఉంటుంది దెబ్బ లెక్కెత్తున్నది ఆమె ఎత్తుంటది
నీకు ఏమనిపిస్తుంది అవ్వ? దాసి నాకు అంత ఎట్లా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? 3 నెలల ఓతరంగా 6 నెలల బుద్ధులు ఉంటాయి. దాసి నాకంత గుళ్ళు పువ్వులు అనిపించినట్టు ఒకరం వచ్చినట్టు కడుపు లోపల గుండె ఎత్తేసినట్టు అనిపిస్తుందమ్మా. అట్లున్న మనిషివి కప్పులాడి మాడికాయల మీద బుద్ధి ఉట్టాలి, కప్పులాడి చింతకాయల మీద బుద్ధి ఉట్టాలి. రోజుకు ఒక రాగడి పిల్లను ఇట్లా వారేసుకోవాలి. అందరు కైకిలు పోయినాక ముక్కుల్లో పక్కుల్లో అంతే అయిపోయిందా? ముక్కుల పక్కులు తినే 10 మంది పోరగాళ్ళ కన్నా ఇంత కురసపాటికి ఉన్నా నేను. అందులోకెళ్ళి 7 వచ్చి 3 మిగులుతారు. ఇగో ఈ అమ్మాయిలే నాకు గంగట్ట మళ్ళీ అమ్మాయి వారి పేరేమో తిరిగిపోతు, తాగుపోతు, పండుపోతు. నీ భర్త పేరు మోర్దో, నీ పేరు మోర్దో. నా భర్త పేరు దున్నపోతు. దర్వాజా తెరిచిండుగా తెరుస్తాడు గంటలే. అయితే దాసి వీళ్ళు నీ వాళ్ళే నా వాళ్ళే. అట్టున్న మనిషివి దాసి నాకు అది కావాలమ్మా. ఏంటి గిత్త గిత్త పుల్లగా ఉంటాయి చూడవే. అగో గిట్ల 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 చేసి భూపాల పెళ్లి కాడ నడవంతరాన్ని నాశనం చేసినావు. అవా అట్లున్న మనిషివి. గప్పులాడి మాడికాయల మీద బుద్ధి ఉట్టాలి, గప్పులాడి చింతకాయల మీద బుద్ధి ఉట్టాలి. రోజుకు ఒక రాగడి పిల్ల నోట్ల వారేసుకోవాలి. ఇద్దరు కైకిలు పోయినాక ముక్కుల పక్కులు తప్పరియాలి. దాసి నాకు అవి కావాలనే. ఏంటి దాసి తొలసూరు కానుపు ఎట్లా దక్కించుకోవాలి ఏంది మలసూరు కానుపు ఇది. ఇట్లా ఎగిరి ఎగిరి కడుపులో పిండం మీద పోతే ఎక్కి దెబ్బతో చస్తారు. కట్ట ఉంటే నలుగురితో చెప్పుకోవాలంటే డబ్బు ఉంటే దాచుకోవాలన్నారు. 7 దాశలో ఉన్నావు. నీకు ఏమనిపిస్తుందవ్వా? అవి నాకు కావాలమ్మా. పాడుగా నాన్నగొచ్చి వెళ్తున్నట్టు అయితే దాసి ఏంటి నాకు అవి కావాలనే. ఏంటి గుర్రముచ్చి బట్టగచ్చాడు గుసగుస రావాలి, బిసిపిసి రావాలి. గుసగుస అంటే బిసిపిసి అంటే అగ్గిపెట్టె గురించి, కరెంటు పోయినాక అగ్గిపెట్టె గురించి తిరుగుతాం చూడు.
ఎడబెట్టినవాడు దాసి ఇరిగింటి కూరల మీద పొరిగింటి చరల మీద మాపిడి కూరల మీద మామిడికాయ పచ్చల మీద రాగిన శనగల మీద రాగడి పెట్టల మీద బుద్ధి కుడుతుందమ్మా. నువ్వు ఇట్లా అంటవానే నేను పోయి వచ్చిన తెచ్చినవా? ఓలేమో పచ్చిపరకలను బెండకాయలు కలిపి వండుకున్నారట. చేసి పెట్టినావు. ఓలేమో కోడిగుడ్డు ఎందుకలు ఉడకబెట్టి తొక్కు నూరు ఓలేమో నాపిల్ల తొక్కు నూరుకున్నారు. పాడుగాను ఆ పిట్ల దొరికినాయి, అవెట్ల నూరినవు, అవెట్ల తొక్కైంది, అవెట్ల తిన్నవే. బక్కోడు చూడు బక్కోడు మాటకు 4 అర్థాలు ఉంటాయి. దాని అర్థం ఏమిటి? నా పిత్తల తొక్క అంటే ఇవులే రావిరెడ్డి పట్యాలు ఉన్నావు. రావిరెడ్డి పట్యాలకు మొన్న ఇత్తనం పలికా కొట్టవేను మంచి మంచి ఇత్తులు బంధు వచ్చిన గిన్న నాపలు వెళ్ళే వాళ్ళ బిడ్డను పూరగలగల దాని వైపు కానీ గిన్న నాపలు పెట్టే వాళ్ళు ఇట్లా తీసుకొచ్చుకొని తొక్కు నూరుకున్న దాన్ని ఏమంటారా? పల్లి గింజల పచ్చరా అంటారు. అబ్బో సానుగో ఈ సాను అలా గొంగడు పోతుంది గోసి పెట్టుకున్నాం. ఎన్నడు పుట్టింది ఈ సారి మొన్న టీవీలు పుట్టినాడు పుట్టింది ఈ సారి. వెనకట్ట నిమ్మకాయ తొక్కు మాడికాయ తొక్కు బుడుగుతున్న తొక్కు అనుకున్నావా అనుకోలేదు. 3 రోజులు నాడు ముద్దపప్పు చారు పుల్లగా ఉడుచున్నది బర్రె కుర్ది పెట్టినట్టు. కానీ అసరబ్బిల పచ్చడి చేసినావే. ఏ అసరాబిలు ఎక్కడి ఏంది అసలు అంటే ఏమో అసరాబిల అయితే నీకు తెలియదా? ఏమో నాకే వేరు కదా. మా కానపప్పుడు అయితే ఏ గోలు లేదు, ఏ సూది లేదు. పట్టి 20 మంది అంటించేది. ఏంటి అని అడుగుతారు అలా చెప్పు. పట్టిల్లే కన్నవా? అసరబ్బిలు అంటే ఏంటి? ఏమో నాకే వేరు కదా. ఏంటి అబ్బా? మిరప గింజలు ఏంచి తొక్కు నూరుతో అసరబ్బిల పచ్చడి అంటారు. పాడుగాను దొడ్డి పెట్టి సాగుతావు. వెనకల అవి నూరుకోకుంటే అవి నూరుకున్నారా? అసరబ్బిల పచ్చడి అంటే నువ్వు పాత వెనకల పోయినప్పుడు నేర్చుకోలేదు. అప్పుడు ఈ ఫ్రిడ్జ్ కన్న తల్లి కనగాని అంతలో ఇంతలో 9 మాసాలు నిండవస్తున్నాయి. మీరు కళ్ళు వాత మిష్టమాయ గర్భం చేతులు సన్నబడసే గట్టు వదలాయ బట్టంత వదవాయ బాలంత రూపాయ చిగురు దెబ్బల 40 నాటికి దిగబడుతుంది. ఆనాటి కన్న తల్లికైనా అమ్మమ్మ నేను తాళలేనే అడుగుడు సూపు అడిగాను. అయ్యో గిట్లుండు దేవుడా ఓర్చుకో అవని బాచను. మొగళ్ళు చేస్తారు కూర్చుంటారు, మందంటారా మాకంటారా? ఈ కట్టం పాడుగాను ఈ ఆడలు పెట్టింది కట్టం ఈ మొగలు పెడితేమైందో. ఓ శివరాము అడుగుడు నీ సూప్ పాడుగాను. ఇల్లే సీనం ఆడుతుంది ఆ మిట్ట మిట్ట చూడబడి వచ్చిన సందాయే. బాబా ఓర్చుకో. మత్తు డాక్టర్ వచ్చిందావని బాచను. ఈయన అయినే మత్తు డాక్టరు. ఈయన కిట్టు తీసుకొచ్చిండు. అల్లనా 2 గుడ్లు 1 సూది ఉన్నది. తెచ్చినవా? ఏం తెచ్చినావు? 2 గుడ్లు కాదు గుడ్లు 2 గుడ్లు 1 సూది. అవ్వా ఒక దాంట్లో తడి ఉంటది, ఒక దాంట్లో పొడి ఉంటది. ఆ సిరంజు తోటి మంచిగా పొడిని ఎగ్గి తడి దాంట్లో పోసి అది ఊపి 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 అల్లకెళ్ళి మళ్ళా సిరంజులకి లిగ్గి అవ్వని మత్తెత్తే అల్కా అవుతావు నీ భాషను. అడుగుడు నీ సూప్ అడిగాను. ఇప్పుడే చూస్తానా? పోతావా లోపల పోతావా డాక్టర్ తోటి? ఓర్చుకొని సూప్ పాడగాను. ఓ కుమరెల్లి మల్లన్న మా తల్లి పిల్ల చల్లగా ఉన్నాయంటే కుమరెల్లి మల్లన్న కోని కోత్తా, యాలాల మల్లన్న యాటని కోత్తా, మేడారం సమ్మవ్వ సారవని జోడపట్టం ఎత్తా. మా తల్లి పిల్ల చల్లగా ఉందంటే మంచిగా సమ్మవ్వ సారవ్వ అని మేడారం వచ్చి ఇక శివరాముకు గుండు కొట్టిసుకొత్త నీ బాంచెను.
నడుస్తాడట అంగవాడు చూస్తాడు నీ సూపాడుగా అడుగుడు కన్ను మూసుకో కన్ను ముగ్గిట్లా కన్ను మూసుకో గట్లా చూడకు నలిగుంటాడా కన్ను మూసుకో ఈ మొబైల్లో బుద్ధి ఇలా బుద్ధి పాడగా అది మళ్ళీ అన్న తల్లి కలుపు లోపల కన్న ఏనాడి కన్న కొలికైన గాని గొర్రెలు పుట్టే గొర్రె పోడు ఎరుపు వాణి ఉడవలోన కళ్ళకోడి ముందు ఊటే అడవిలోన సలవాడయ్య ఉత్తరమట్టే ఉత్తరమట్టే కాతరమట్టే నిండు కావాలి కౌడి గమ్మె వెలుగుల వర్షం వర్ష పురుషే పట్టబట్టి చుక్కల మార తల్లువన్నయ్య పంచోల పిల్లగాడు రామ రామ పంచోల పిల్లగాడు రామ రామ బయట వస్తున్నాడే ఊకో డాడీ వచ్చిండు ఇగో శివరాం వచ్చిండు ఎత్తుకుంటాడు అబ్బాయి కదా మరా కన్న తల్లి గర్భసాన అందమైన కొడుకు పుట్టిండు కొడుకా బిడ్డ చూడు ఏం కనిపించింది కొడుకు అంటే మా కొడుకేనా గ్యారంటీ చూరా పక్క మరా కన్న తల్లి గర్భసానందమైన కొడుకు పుట్టంగానే మరి అందమైన నాయన్న 7 దాసులు మరి కొడుకును ఎత్తుకున్నారు ఆనాడి కాలం లోపల కన్న తల్లి 3 గడియలు మృత్యం చెందింది అయ్యో తడిబడి తానాలు వస్తానా అని మరి జాలారి బండల్లో కొల్లుగుంటల్లవి అయ్యో స్థానాలు వస్తున్నారే ఓ తల్లులారా తడిబడి తానాలు వస్తానా అని 7 దాసులు కొడుకును ఎత్తుకున్నారు రారా నా కొడుక నీ బాధ్యన కొడుక నువ్వు ఎంత ముద్దు ఉన్నావు నా కొడుక ఏమలాయిరు ఉన్నవా అని ఆ కొడుకుని ఎత్తుకొని 7 దాసులు తానం పోతానంటున్నారే ఓ తల్లురా ఏ పేరా శివరామక్క మరి తలబెడి తానాలు వస్తున్నాని మరి కొడుకునెత్తుకొని స్థానం పోతున్నారు అయ్యో జాలారి బండలోన నీలారి జాలారి బండలోన నీలారి నూనె
తడబేడి స్థానములు తడబేడి స్థానములు స్థానములే వసనా తడబేడి స్థానములు స్థానములే వసనా తడబేడి స్థానములు తడబేడి స్థానములు తడబేడి స్థానములు వాళ్ళు స్థానములే వసనా తడబేడి స్థానములు స్థానములే వసనా తడబేడి స్థానములు దొరసాని వేడికైనా దొరసాని వేడికైనా ధను ఏడుగురు దాసళ్ళు కన్న తల్లి వేడికచ్చిండ్రు అమ్మవో దొరసాని గారు నేను అన్నట్టాను అమ్మవో దొరసాని గారు అమ్మో దర్శని గారు ఓకే సూపర్ అంటాను నీ గర్భసాన్ని నీకు అందమైన కొడుకు పుట్టిండు నీకు అందమైన కొడుకు పుట్టిండు అందమైన కొడుకు పుట్టిండు నీకు అందమైన కొడుకు పుట్టిండు అందమైన కొడుకు పుట్టిండు కొన్ని పాలు ఇవ్వనయ్యా ఆ? కొన్ని పాలు నేనా ఉన్నాయా పాల ప్యాకెట్ ఇచ్చిన మేకపాలు విన్నాం నిన్న నైట్ నీకే ఇస్తావా పాల పాలు 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 అమ్మ పాలు అమ్మ పాలు అంటే ఎవరికి ఇవ్వమంటాను అమ్మ పాలు కొడుకు నీ కొడుకు పాలి నీ కొడుకు పాలి అమ్మ సరే మంచిదని ఒకసారి అందరూ చప్పట్లు కొట్టింది ఇట్లా స్టేజ్ ఎక్కి ఇట్లా ఎవరితో కూడా కాదు ఇట్లా ధ్యానం చేయాలంటే ఇట్లా మాట్లాడాలంటే శివరాముకి ఒకసారి మళ్ళొకసారి ఈయన కూడా సూపర్ ఎగిరింది కానీ అగో కన్న తల్లి గర్భవాతమైన కొడుకు పుట్టిండు కొడుకును ఎత్తుకున్నది ఎడవకు ఏనాడికి వంట పెట్టుకొని కుడి రొమ్ము నోటి లోపల పెడుతున్నది కుడికి వంట పెట్టుకొని ఎడవ రొమ్ము నోటి లోపల పెడుతున్నది కన్న తల్లి కొడుకు ఎత్తుకొని సాది పెట్టేస్తున్నది కన్న తల్లి అడవిల్ల సుందరదేవి అయ్యో పచ్చిపాలు అయ్యా బట్ట రామ రామ అయ్యో అయ్యో గురంగా దాదా బట్ట రామ రామ అయ్యో ఇంత ఇంత కొడుకురా కొడుకు పెరిగా బట్టరా ఇంత కొడుకురా కొడుకు పెరిగా బట్టరా ఇంత ఇంత కొడుకురా కొడుకు పెరిగా బట్టరా ఆనాటి కాలంలో పెంచంగా కొడుకు ఇగో 21 దినం దగ్గరికి వచ్చింది ఓ తల్లులారా కన్న తల్లి నాద మన కొడుకు పేరు పెట్టివాని ఎప్పుడు చెప్పంగానే ఆ రోజు ఆయన పెద్ద బిడ్డను విలిపించిండు అల్లును విలిపించిండు బట్టు భ్రమల్లో విలిపించిండు రాజ్యాన్ని శృంగారించిండు దేశాన్ని శృంగారించి ఆనాటి కాలంలో బట్టు భ్రమలు వచ్చిన తర్వాత బ్రాహ్మణుల చేతులు పెట్టిండు వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్ట చేత బట్టి చూసినట్టు ఉన్నది సూర్యబలం ఉన్నదయ్యా చెప్పినట్టున్నది చంద్రబలం ఉన్నది ఏక చక్ర మా భోగి దో చక్ర పండితనయ్యా
3 చక్రాల లోక చెంచారి 4 చక్రాల అవపండితనయ్యా 5 చక్ర పరపండితనయ్యా అన్ని విద్యల కొడుకు వాడితే ఉన్నాడు కాబట్టి ఈ కొడుకు నాయన తల్లిదండ్రి గండాను పుట్టిండు పేర్లు పెట్టి పోతనా అని వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్ట చేత బట్టి ఆ కొడుకు పేరు రక్తశీల మహారాజుని పేరు పెట్టిండు ఎనకడి కాలంలో మన కొడుకులు బిడ్డలు పుట్టంటే బంగారం వస్తుంటే పేర్లు పెట్టడోళ్ళాట అందమైన మరి పేర్లు పెట్టేదాట వెనకడి కాలంలో కూడా కొడుకులు పుట్టాయంటే దేవుళ్ళ కలిసే పేర్లు పెట్టడోళ్ళు నా కొడుక రాజన్న అంటే ఈమలవాడ రాజన్న వెలిసినట్టు నా కొడుక కుమరన్న అంటే కుమరవెల్లి దేవుణ్ణి వెలిసినట్టు నా కొడుక మల్లన్న నా కొడుక అంజన్న నా కొడుక సమ్మన్న నా కొడుక ఎల్లన్న నా కొడుక పోషన్న అని వెనకడి కాలంలో పడ బంగారం అసుంటి పేర్లు పెట్టడోళ్ళు నా ఈనాటి కాలంలో పడ కొడుకో ఈ కాలపోళ్ళు ఎట్లా పేరు పెడతారు ఏమిరానా బన్నీ ఏమిరానా సన్ని ఏమిరానా కన్నీ ఏమిరానా మున్ని ఏమిరానా మిట్టు ఏంద్రనా పోలోటు ఏమిరానా నట్టు ఏంద్రనా పైపు ఏమరా రివిటు ఏంద్రనా పాన ఏమిరానా లడ్డన్నా ఏంద్రనా మరి నట్ల పేరు బిట్ల పేరు పెడతారు నడవంతరమన్న మోకళ్ళ చిన్నన్నారు వచ్చిన బ్రాహ్మణులకు ఆవదానం గోదానం మణిపంచన దానాలు ఎంగనే వచ్చిన బ్రాహ్మణులు నాయన్ని ఇప్పలపురి పట్టణ వెళ్ళిపోతున్నారు ఆనాడి కాలంలో పడకన్న తల్లి నాయన్న బంగారి తొట్టెలు కట్టింది తొట్టెల కొడుకును అండబెట్టి నా కొడుకు జోగాలు వాడుకుంటానా అని ఆ కొడుకును ఎత్తుకొని ఆయమ్మా ఏడువాకు నా కొడక నీవు ఆయమ్మా ఏడుతని కళ్ళు ఎండి నీరాలు కొడుక రక్తశీల రాజా చందమా మారవే జబిల్లి రావే కొండచి రావమ్మ చందమా మారవే జబిల్లి రావే కొండచి రావమ్మ అందమైన చందమామ అందరికీ కావాలి అందుకోను తరుగాను ఆడుకోరా కన్నా కొరక అందమైన చందమామ అందరికీ కావాలి అందుకోను తరుగాను ఆడుకోరా కన్నా కొరక ఆడుకోరా కన్నా కొరక నిండు పున్నామునాడు పండు టెన్నేళ్ళ కస్తే వెన్నెల్లా వెలుగులోన ఆడుకోరా కన్నా కొరక బంతి పువ్వులే
దండెత్తిరా